Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic probability లో exercise 14b లోని Roman number 3 లో 6th problem ని simplify చేద్దాం. If a fair coin is tossed 4 times. సో కాయిన్ అనేది 4 times టాస్ చేశారు. సో టాస్ చేసినప్పుడు హెడ్ వచ్చినట్లయితే 1 రూపీని గెయిన్ చేయొచ్చు. సో టెయిల్ వచ్చినట్లయితే 1 రూపీ 50 పైస్ అనేది లాస్ అవుతుంది. ఫ్రమ్ ద శాంపుల్ స్పేస్ క్యాలిక్యులేట్ హౌ మెనీ డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ మనీ యూ కెన్ హ్యావ్ ఆఫ్టర్ 4 టైమ్ టాసెస్. సో 4 టైమ్ టాస్ చేసేటప్పుడు మన శాంపుల్ స్పేస్ ఆధారంగా ఎంత మనీని గెయిన్ చేయొచ్చు, ఎంత మనీని లాస్ అవ్వచ్చు. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి శాంపుల్ స్పేస్ మీద డిపెండ్ అయ్యి. సో నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ ఈచ్ ఆఫ్ దీస్ అమౌంట్స్. సో మనం ఇప్పుడు అమౌంట్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఆ అమౌంట్స్ యొక్క ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, ద కాయిన్ ఈజ్ టాస్డ్ 4 టైమ్స్. సో 4 టైమ్స్ టాస్ చేసినట్లయితే మనకు వచ్చే అవుట్కమ్స్ ఎంత అవుతుంది? హియర్ n of s ఈక్వల్స్ టు 2 to the power of 4. సో 4 టైమ్స్ టాస్ చేస్తున్నాం. సో 60. సో నౌ శాంపుల్ స్పేస్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్. ఈజ్ సో ఎస్ ఈక్వల్స్ టు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ వచ్చే ఛాన్సెస్ 4 టైమ్స్ హెడ్ వచ్చే ఛాన్స్. సో నెక్స్ట్ సో 3 టైమ్స్ హెడ్ వచ్చే ఛాన్సెస్. సో ఫస్ట్ హెడ్, నెక్స్ట్ టెయిల్ హెడ్. సో 3 టైమ్స్ హెడ్ రావాలి. సో కాబట్టి ఈ ఛాన్సెస్ని రాసుకుందాం. సో నెక్స్ట్ టెయిల్, హెడ్. సో నెక్స్ట్ మనం 2 హెడ్స్. సో 2 హెడ్స్ వచ్చే ఛాన్సెస్. టెయిల్. సో హెడ్, టెయిల్, హెడ్. సో నెక్స్ట్ ఫస్ట్ 2 టైమ్స్ హెడ్, టెయిల్స్, హెడ్. సో ఒకసారి హెడ్ టెయిల్, మళ్ళీ హెడ్ టెయిల్. సో టెయిల్ హెడ్. సో నెక్స్ట్ ఫస్ట్ టెయిల్. సో మళ్ళీ 2 టైమ్స్ హెడ్, లాస్ట్లో టెయిల్. సో ఇప్పుడు టూ ఛాన్సెస్ మనకి కంప్లీట్ అయిపోయింది రాసుకునేది. సో ఇప్పుడు 1 టైం హెడ్ వచ్చేటప్పుడు, సో ఫస్ట్ హెడ్, 3 టైమ్స్ టెయిల్. సో నెక్స్ట్ ఫస్ట్ టెయిల్, సెకండ్ టైం హెడ్. సో 2 టైమ్స్ టెయిల్, థర్డ్ టైం టెయిల్. సో ఫస్ట్ 3 టైమ్స్ టెయిల్, లాస్ట్లో హెడ్. సో మళ్ళీ హెడ్ 1 టైం ఛాన్స్ కూడా అయిపోయింది. సో మళ్ళీ లాస్ట్కి 4 టైమ్స్ టెయిల్. సో మనకి ఎన్ని రావాలి? టోటల్ శాంపుల్ అవుట్కమ్స్ 16. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో టోటల్ 16 సరిపోయింది. సో మనం ఇప్పుడు మనీ ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఎంత గెయిన్ అవ్వాలి, ఎంత లాస్ అవుతుంది. సో ఈ శాంపుల్ స్పేస్ మీద డిపెండ్ అయ్యి, వెన్ 4 హెడ్స్ టర్న్స్ అప్. సో మనకి ఫస్ట్ ఛాన్స్లో 4 హెడ్స్ కనుక వచ్చినట్లయితే మనీ మనం ఎంత గెయిన్ అవుతుంది? సో రూపీస్ 1. సో 4 టైమ్స్ రూపీ 1. సో రూపీ 1. సో ప్లస్ రూపీ 1. సో 4 రూపీస్. ఇది ఎప్పుడు మనకి 4 హెడ్స్ వచ్చినప్పుడు 4 రూపీస్ గెయిన్. సో నెక్స్ట్ వెన్ 3 హెడ్స్. సో మళ్ళీ మనం 3 హెడ్స్ వచ్చేటప్పుడు ఎంత మనీ గెయిన్ అవ్వచ్చు?
సో వెన్ 3 heads and 1 tail turns up. 3 heads and 1 tail turns up. సో ఈ ఛాన్స్ ఉన్నప్పుడు మనం మనీని ఎంత గెయిన్ చేయొచ్చు. సో 3 times హెడ్స్ అంటే మనకి ఎంత మనీ వస్తుంది, గెయిన్ 3 rupees కదా. సో 3 heads 3 rupees. సో లాస్ అంటే దీంట్లో నుంచి మనం హెడ్ టైల్స్ని తీసేయాలి. సో మైనస్ రూపీస్ 1 rupee 50 paisa. సో ఇది దేనికి మనం టైల్ వచ్చినట్లయితే రూపీ మైనస్ చేయాలి కదా. సో లాస్ అవుతుంది. సో రూపీ 1 rupee 50 paisa లాస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, రూపీ 1 rupee 50 paisa ఈజ్ ద గెయిన్. సో మనకి 3 tails వచ్చినా కూడా మనం మనీని గెయిన్ చేయొచ్చు. సో వెన్ 2 heads and 2 tails, 2 heads and 2 tails turns up. సో 2 heads అంటే రూపీ 2 rupees. సో మైనస్ టైల్స్ వస్తే లాస్ అవుతాం కదా. సో లాస్ 1 rupee 50 paisa, 1 rupee 50 paisa, 3 rupees. సో ఇప్పుడు మనం ఇది మైనస్ చేస్తే మనకి లాస్లో వస్తుంది. సో 1 rupee మైనస్ 1 rupee లాస్, 1 rupee. సో మైనస్ 1. సో ఇది ఇప్పుడు మనకి సో 1 ఈజ్ లాస్, రూపీ 1 ఈజ్ లాస్. సో మనం 2 tails వచ్చినా కూడా మనం లాస్ వస్తుంది అనమాట 1 rupee అనేది. సో వెన్ 1 head and 3 tails turns up. సో 1 head అంటే 1 rupee. సో నెక్స్ట్ 3 tails అంటే 4 rupee 50 paisa. సో 3 tails అంటే 4 rupee 50 paisa. సో మనం ఇది మైనస్ చేస్తే బిగ్ నెంబర్కి మైనస్. సో మైనస్ రూపీ ఎంత వస్తుంది, 3 rupees 50 paisa. లాస్ మైనస్లో ఉంది కాబట్టి లాస్. సో దేర్ ఫోర్ మనం 3 rupee 50 paisa ఈజ్ లాస్. సో నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ 4 tails. వెన్ 4 tails, వెన్ 4 tails turns up equals to, so 4 tails 4 rupee. సో 1 rupee 50 paisa, 4 rupees ఎంత అవుతుంది టోటల్ మనకి. సో మైనస్, సో లాస్ అవుతాం కదా, 6 rupees లాస్ అవుతాం. సో మనం 4 tails వస్తే 6 rupeesని లాస్ అవుతాం. రూపీ 6 ఈజ్ లాస్. సో మనం శాంపిల్ స్పేస్ మీద అదర్ డిపెండ్ అయ్యి మనం ఎంత మనీని గెయిన్ చేయొచ్చు, ఎంత మనీని ఏ ఛాన్సెస్ వస్తే మనం ఎంత మనీని లాస్ అవుతామో ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు మనం వీటి యొక్క ప్రాబబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత మనీ అమౌంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం అమౌంట్ని ఫైండ్ అవుట్ చేసాం. ఎంత 4 heads వస్తే ఛాన్సెస్, 3 heads వస్తే, 2 heads వస్తే, మళ్ళీ 1 heads వస్తే, మళ్ళీ టోటల్గా టైల్స్ వస్తాయి. అన్ని ఛాన్సెస్ యొక్క అమౌంట్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ అమౌంట్స్ యొక్క ప్రాబబిలిటీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నా ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ద పర్సన్ విన్స్ రూపీ 4 rupees. సో 4 rupee విన్ అయినట్లయితే ఛాన్స్ ఏంటి,
when 4 heads turns up. సో 4 heads వచ్చినట్లయితే మనకి 4 రూపీస్ని విన్ చేయొచ్చు. సో దట్ ఈజ్ వెన్ ద ఈవెంట్ ఈజ్, మన ఈవెంట్ ఏమవుతుంది అప్పుడు, వెన్ ద ఈవెంట్ హెడ్స్ 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 4 heads వచ్చేటప్పుడు. సో నౌ ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ 4 రూపీస్. సో మనం ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో విన్నింగ్ 4 రూపీస్ యొక్క ప్రాబబిలిటీ. సో ఇప్పుడు ఇది టోటల్ ఎంత, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్స్ 1, సో నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 16. సో ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ 4 రూపీస్ ఈజ్ 1/16. సో నెక్స్ట్ ద పర్సన్ విన్స్ రూపీస్. సో మనం సెకండ్ ఫైండ్ అవుట్ చేసింది రూపీస్ ఎంత, 1 రూపీ 50 పైసా ఈజ్ గెయిన్. థర్డ్ వచ్చి 1 రూపీ ఈజ్ లాస్. సో నెక్స్ట్ 3 రూపీస్ 50 పైసా ఈజ్ లాస్, నెక్స్ట్ 6 రూపీస్. సో ఈ విధంగా మనం వీటి యొక్క ప్రాబబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ద పర్సన్ విన్ రూపీస్ 1 రూపీ 50 పైసా వెన్, ఇప్పుడు ఇది వచ్చింది మనకి 3 heads అండ్ 1 tail. 1 tail turned up. సో ద ఈవెంట్ ఏమవుతుంది మనకి ఇప్పుడు, 3 heads 1 tail. సో 3 heads 1 tail. సో ఫస్ట్ 2 heads 1 tail head. సో ఛాన్సెస్ని రాసుకోవాలి కదా మనం. సో హెడ్ టెయిల్ హెడ్ హెడ్. సో నెక్స్ట్ టెయిల్ హెడ్ హెడ్ హెడ్. సో ఇదన్నమాట. సో అంతే కదా, 3 ఛాన్సెస్, 3 heads ఉండేవి. సో మనకి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి, 4 ప్రాబబిలిటీస్, 4 ఈవెంట్స్ ఫేవరబుల్స్. సో పి విన్నింగ్, ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ రూపీస్ 1 రూపీ 50 పైసా ఈక్వల్స్ టు, సో టోటల్ ఫేవరబుల్స్ 4 బై నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 16. సో 4 ones 4 fours 1/4. The person who wins rupee 150 probability వచ్చి 1/4. సో నెక్స్ట్ the person విన్ కాదు లాస్. సో మనకి 2 ఛాన్సెసే కదా విన్ ఉండేది. సో మిగతావన్నీ లాసే. సో ద పర్సన్ లాస్ రూపీ 1 when 2 heads and 2 tails turns up. సో దీని యొక్క ఈవెంట్ ఏమవుతుంది మనకి, ది ఈవెంట్ ఈక్వల్స్ టు, సో 2 heads 2 tails. సో హెడ్ హెడ్ టెయిల్ టెయిల్. సో ఫస్ట్ 2 tails మళ్ళీ హెడ్ హెడ్. సో ఫస్ట్ 1 head 2 tails మళ్ళీ హెడ్. సో నెక్స్ట్ మళ్ళీ మనకి ఒకసారి హెడ్ టెయిల్. సో టెయిల్ హెడ్, సారీ సో హెడ్ టెయిల్ హెడ్. సో ఫస్ట్ టెయిల్ ఫస్ట్ హెడ్ మళ్ళీ హెడ్ మళ్ళీ టెయిల్. సో నెక్స్ట్ సో ఫస్ట్ 2 times లాస్ట్ 2 times. సో మళ్ళీ ఫ్రంట్. సో ఫస్ట్ టీ మళ్ళీ 2 heads. సో నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ టెయిల్ హెడ్ టెయిల్ హెడ్. సో 1 2 3 4 5 6. సో ఇవే ఛాన్సెస్ అన్నమాట. సో నౌ ఇప్పుడు ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ప్రాబబిలిటీ ఆఫ్ లాసింగ్ రూపీ 1 ఈక్వల్స్ టు 6/16. సో 2 3s are 2 8s are 3/8. So next the person
3 rupee 50 paisa. The person loses rupee 3 rupees 50 paisa when one head and 3 tails turns up. So when the event equals to, so మనకి 1 head ఉండాలి, సో 3 tails, సో head tail, సో tail second time head, సో next third time tail head, సో next fourth time tail, so and the chances. So next, probability of losing rupee 3 rupees 50 paisa equals to, so 4 by 16, so 4 ones 4 fours, 1 by 4. The probability of lost rupees 350 is 1 by 4. So next, lost 4 tails వచ్చినప్పుడు the person lost rupee 6 when 4 tails turn up. సో 4 tails వచ్చినప్పుడు ది ఈవెంట్ అనేది tail 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 tail. So the P losing rupee 6 equals to 1 by 16. So this is the probability. సో అర్థమైంది కదా. సో దిస్ ఈజ్, సో మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, పర్సన్ అనేది ఎంత గెయిన్ చేయొచ్చు, ఎంత లాస్ అవ్వచ్చు. సో ఛాన్సెస్ని మనం ఫస్ట్ అమౌంట్ని ఫైండ్ అవుట్ చేసాం, సో మళ్ళీ ఈ అమౌంట్స్ యొక్క ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేసాం. సో అర్థమైంది కదా. సో ఇన్ దిస్ వీడియో వీ సాల్వ్ ద ప్రాబ్లమ్ 6th రోమన్ నెంబర్ 3లో 6th ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈజీ ఇంటర్ మ్యాథ్స్. థ్యాంక్ యూ.